90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తమ గ్రామంలో రోడ్లన్నీ కూడా గతుకులమయంగా ఉన్నాయని చెప్తూ ఆల్రెడీ చాలామందికి కూడా గత 3 సంవత్సరాలుగా అధికారులకి అర్జీలు పెడుతున్నప్పటికీ కూడా అక్కడ వర్షపు నీరు వస్తే చాలు అక్కడ ఉన్నటువంటి గ్రామం మొత్తం కూడా వర్షపు నీరుతో నిండిపోయి వారికి ఆ యొక్క గ్రామానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. అదేవిధంగా చాలా విషసర్పాలు కూడా వర్షపు నీరుతో పాటు ఇళ్లలోకి వస్తున్నాయి. అంతేకాకుండా ఆ యొక్క ఏవైతే దోమల కారణంగా చాలా జ్వరాలు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు సఫర్ అవుతున్నారు అని చెప్పి గత 3 సంవత్సరాలుగా గ్రామస్తులు ఎవరైతే తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అదేవిధంగా కాపులూరుకి సంబంధించిన గ్రామస్తులు 3 సంవత్సరాలుగా అధికారులకి వారి యొక్క ప్రాబ్లంకి పరిష్కారం చెప్పండి, అక్కడ ఉన్నటువంటి రోడ్డు కనీసం రోడ్డు అయినా 300 మీటర్ల రోడ్డు వరకైనా సిమెంట్ రోడ్డు వేయించాలి, కొంతవరకు మాకు ఉపశమనం కలుగుతుందని చెప్పి అధికారులకి అప్రోచ్ అయినప్పటికీ కూడా ఎటువంటి పరిష్కారం లేదని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ప్రశాంత్ గారు ఉన్నారు. అసలు వారి ప్రాబ్లం ఏంటి, ఏం జరిగింది, వారి అధికారులతో ఏం మాట్లాడాలో ఆ విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం మేడం. అసలు ఏమైందండి, ఏంటి మీ ప్రాబ్లం? మేడం మాది కాపులూరు విలేజ్, నాయుడుపేట మండలం, తిరుపతి డిస్టిక్. ఒక 4 years బ్యాక్ రోడ్డు పక్కన ఉండే పంట కాలం పూర్తి చేశారు మేడం. అప్పుడు అర్జీలు ఇచ్చాం కానీ పట్టించుకోలేదు. తర్వాత 1 year బ్యాక్ వచ్చేసి రోడ్డు వర్క్ స్టార్ట్ అయింది మా విలేజ్ బ్యాక్ సైడ్ నుంచి. అప్పుడు రోడ్డు వర్క్ స్టార్ట్ అయ్యటం వల్ల ఏంటంటే టిప్పర్లు ఎక్కువ తిరగటం వల్ల రోడ్లు బాగా గతుకులు అయిపోవటం వల్ల రోడ్డు వాళ్ళని అడిగితే బంకమట్టి దోలేరు, తర్వాత గ్రావెల్ రోడ్ వేస్తామని చెప్పారు. కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వర్క్ స్టాప్ చేసేసారు. పూర్తి బంకమట్టి వేయటం వల్ల వర్షం పడితే చాలండి, కొద్దిగా ఒక అడుగు కూడా వేయలేము. కాకపోతే మా యూత్ కొంతమంది కలిసి కొంత అమౌంట్ వేసుకుని ఆ అమౌంట్ని మేమే జేసీపీ తాటలో పెట్టి తీపిచ్చేసాము. అప్పటికి అయినప్పటికీ గుంతలు మెట్లుగా ఉండటం వల్ల వాళ్ళు ఆ రోడ్డు పనిచేసే వాళ్ళు వచ్చేదంటే గ్లేడర్తో తోయడం వల్ల ఏంటంటే 2 sides బాగా హైట్ అయిపోయింది మట్టి. ఇదేంటంటే ఆ కాలువ పోడ్చడం వల్ల ఈ రోడ్డు కాలువ అయిపోయింది. ఈ టిప్పర్లు తర్వాత అది ఏంటంటే మేడం మొత్తం 100 ఎకరాల ఆసామనంతా ఈ దారిని వెళ్తారు మేడం, ట్రాక్టర్స్ అన్నీ. దానివల్ల బాగా గుంటల మెట్లు అయిపోయింది. వర్షం వస్తే బాగా అట్టే గుంతల మెట్లు అట్టే నిండిపోయి దోమలు పాములు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. మొన్న సెప్టెంబర్ 25వ తేదీ ఎంఆర్ఓ గారిని కలిసి మళ్ళీ మా ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ చేయించాం. మేడం గారు రియాక్ట్ అయ్యి సర్వేర్ గారికి ఈఆర్ఓ గారి పేరుని రాసి వెంటనే దీని గురించి చూడండి అని చెప్పారు. నెక్స్ట్ డే వచ్చారు, వచ్చి చూసి ఈ కాలం ఉంది ఇక్కడ, ఈ పంట పొలాల వాళ్ళకి నోటీసులు ఇస్తాము అని చెప్పారు. నెక్స్ట్ డే వస్తా అని చెప్పారు కానీ మళ్ళీ రాలా. 1 week తర్వాత మళ్ళీ వెళ్ళాం, మాకు వర్క్ ఉంది, ప్రెజర్ ఉంది, వస్తూ ఉన్నారు. అలాగ 2 months చూసాం కాలం. తర్వాత మేము గ్రీవెన్స్లో పెట్టిన తర్వాత అక్కడి నుంచి గ్రీవెన్స్ కాల్ వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేయండి అని చెప్పాం. ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేశారు. ఎంఆర్ఓ గారు కనీసం విలేజ్కి రాలేదు, ఈఆర్ఓ కూడా రాలేదు, ఆ సిచ్యువేషన్ చూడలేదు. మేము ఫొటోస్ కూడా అప్లోడ్ చేసాం ఏంది సిచ్యువేషన్ అని. రాకుండానే గ్రీవెన్స్కు మాది కాదు ఇదని చెప్పి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి పంచాయతీరాజ్కి ఫార్వర్డ్ చేసాం. నాకు ఆ నోటీస్ పంపించారు ఇంటికి. ఓకే, తర్వాత నేను ఇది పరిష్కారం కాదని చెప్పేసి జనవాణికి వెళ్ళేసి కంప్లైంట్ చేశాను జనవరి 6వ తేదీ. అక్కడి నుంచి అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అక్కడి నుంచి నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేపిస్తే వచ్చి కాలం మనసు మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ డే ఆ గ్రామస్తులను కలిసి ఒక 10 మంది వెళ్ళి కనబడ్డాం. సార్ ఈ మాదిరిగా వచ్చాం, మీరైనా చేయించింది ఫోన్ అంటే మేమే చేయించాం సార్ అని చెప్పాం. సరే సార్ మేము గ్రీవెన్స్లో పెట్టాం, కనీసం విలేజ్ రాకుండా ఏం సార్ ఇది క్లోజ్ చేస్తారంటే బాబు అయింది, అది కొన్ని ఇష్యూ వల్ల అయింది, వస్తాము చేస్తాము రేపు పంపిస్తాం అని చెప్పారు. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ దాని గురించి విలేజ్కి రాలేదు, చేయలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. అక్కడ అదే గ్రామానికి రాకపోకలు కూడా నిలిచిపోతున్నాయి. చాలా మంది చాలా డిసీజెస్తో కూడా ఎంతమంది ఎఫెక్ట్ అయ్యింది, పిల్లలు ఉన్నారు. టైఫాయిడ్, డెంగ్యూ. మా ఇంట్లో 2 పిల్లలు మేడం, 2 పిల్లలకి జ్వరం, మా వైఫ్ డెంగ్యూ. ఇప్పుడు వచ్చినా కానీ ఊళ్ళోకి వచ్చి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసినా కానీ అది కూడా చెప్పాం సార్, ఈ మాదిరి జ్వరాలు వస్తున్నాయి, వర్షం నీళ్ళు ఎక్కువ అయిపోతున్నాయి, అసలు మాకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు, కనీసం మాకు అది కూడా వద్దండి, మాకు ఆ దారి నుంచి ఓజీలకి దారి ఉంది మేడం, పంట పొలాలకు దారి ఉంది, కనీసం అది కూడా లేకపోయినా 300 meters వరకు హౌసెస్ ఉంటాయి, కనీసం సీసీ రోడ్ ప్రొవైడ్ చేయని చెప్పి గ్రీవెన్స్లో పెట్టాము. తర్వాత జనవాణిలో పెట్టాము, అక్కడి నుంచి ఫోన్ చేయించాం కానీ కనీసం రెస్పాండ్ కూడా కల. వచ్చి రెస్పాండ్ అవుతారని చూసాం, అక్కడ కూడా కాకపోయే లోపల ఈ విధంగానే మీ దగ్గరకు వస్తే ఈ వీడియో ఏదన్నా మన సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ సార్ గారికి చేరి ఏదన్నా మా సమస్య తీరుతుందని చెప్పి మీ దగ్గరకు వచ్చాం మేడం.
అక్కడ మీరు విలేజ్కి దగ్గరలోనే ఆనుకుని కాల్వ కూడా ఉందన్నారు. అది ఎంత ఓపెన్లో ఉందా లేకపోతే క్లోజ్లోనా? దానివల్ల ఏమైనా ప్రాబ్లం? అవును మేడం. యాక్చువల్గా కాలం అనేది పూర్తి చేసి 4 years అవుతుంది మేడం. అప్పటి నుంచి మేము 4 times అర్జీస్ ఇచ్చాం విలేజ్ అందరూ కలిసి, అసలు రెస్పాండ్ లేదు. ఇప్పుడు అది ఆ కాలువ పూడ్చడం వల్ల గ్రేడింగ్ చేయడం వల్ల 2 sides హైట్ అయిపోవడం, ఇది కాలువ అయిపోయింది రోడ్డు. అది మేడం మెయిన్ ప్రాబ్లం. ఓకే. అంటే మీ విలేజ్ వరకే మట్టి రోడ్ వేసి ఉన్నారా లేకపోతే మొత్తం? మేడం విలేజెస్లో ఉన్నాయి రోడ్లు, ఇది ఊరు లాస్ట్లో ఉంటుంది మేడం. ఇది ఒక 30 families ఉంటాయి మేడం అక్కడ ఏంటంటే ఒక 300 meters అయితే సరిపోతుంది మేడం. ఆ అవతల నుంచి కూడా పంట పొలాలకి తర్వాత ఓజీలకి రోడ్డు మేడం. కనీసం పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కానీ భుజాల మీద ఎత్తుకొని ఒక 300 meters వెళ్ళి రోడ్లోకి వెళ్ళి వ్యాన్ ఎక్కిచ్చేసి రావాల్సి వస్తుంది మేడం. అంటే మొత్తం అంతా గతుకులమయంగా అయిపోయింది, ఎటువంటి సిమెంట్ రోడ్డు లేదు అని చెప్తున్నారు. అవును మేడం. అసలు గ్రావెల్ రోడ్ అయినా కనీసం మొన్న చెప్పిన తర్వాత ఒక ట్రిప్పు మా వెట్ మిక్స్ వేసారు మేడం, ఎక్కువ బురద ఉంటే అది కూడా బురద మీద వేసారు. మళ్ళీ ఇప్పుడు వర్షం నీళ్ళు వచ్చేసి అలాగే వాటర్ అంతా స్టాక్ అయిపోయినాయి. ముసలి వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాయి మేడం. మీరు అధికారిని ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు. ఎవరైనా మీకు భరోసా ఇవ్వడం కానీ, అంటే ఆల్రెడీ 3 సంవత్సరాల నుండి కోరుకుంటున్నారు, ఎవరైనా భరోసా ఇప్పుడు చేస్తామని చెప్పి రీసెంట్గా? ఎవరు చేయలేదు మేడం. ఇది గ్రీవెన్స్లో పెడితే సాల్వ్ అవుతుందని చెప్పి చూసాము. వాళ్ళు తహసీల్దార్ గారికి పంపిస్తే అక్కడ నుంచి RNB వాళ్ళకి పంపించారు. వాళ్ళు ఈ రోజు నన్ను పిలిపించారు మేడం. ఆ లెటర్ ఇచ్చేసి ఇది మాది కాదు, ఇది పంచాయతీకి సంబంధించింది, పంచాయతీకి పంపిస్తాము అని చెప్పి వాళ్ళు క్లోజ్ చేశారు. ఎవరికి వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటున్నారు కానీ దీని ఎలా సొల్యూషన్ అనేది దొరకట్లేదు మేడం ఎక్కడి నుంచి మాకు. మీరు ఇప్పుడు గ్రామంలో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎటువంటి సొల్యూషన్ కావాలి, అసలు ఏం కోరుకుంటున్నారు? లేకపోతే ప్రభుత్వానికి కానీ లేకపోతే మీకున్న అక్కడ ఉన్న అధికారులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ సమస్య ఎలా పరిష్కారం అవుతుందని మీరు కోరుకుంటున్నారు? మేడం మా విలేజ్లో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు లేదు మేడం. పూర్తిగా విలేజ్లో డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. చుట్టుపక్కల విలేజ్ చూసుకుంటే ప్రతి ఒక్క విలేజ్లో డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. మా విలేజ్లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఏ ఇంట్లోని ఇలా ఇంట్లో పోసుకోవాల్సింది. ఈ సిమెంట్ రోడ్లు కొద్దిగా గొప్ప పర్లేదు మేడం. ఈ ఉన్న ఏదైతే ఉందో అసలు మెయిన్ ఇదే మేడం. ఆ ఊరికి పొలాల్లోకి వెళ్ళాలంటే ఆ రూట్ని వెళ్ళాలి అందరూ. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆ రూట్ని వెళ్ళాలి. కనీసం ఆ దానికి లేదు మెయిన్గా. ఈ కాలువ పూడ్చడం వల్ల వాటర్ పోయేదానికి లేదు. అది మేడం. అంటే మీకు ఎటువంటి మీ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఏం కోరుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుందని? మేడం ఒక హౌసెస్ వర్క్ అన్న కనీసం ఇప్పుడు చేయలేమంటే కనీసం ఆ హౌసెస్ వర్క్ అన్న ఏదైనా సిమెంట్ రోడ్ ప్రొవైడ్ చేసి ఆ కాలువ ఏదైతే ఉందో అది తీపిచ్చి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండని కోరుకుంటున్నాం మేడం గ్రామ ప్రజల నుంచి. ఓకే అండి. సో ప్రస్తుతం అయితే మీరు ఈ ఇష్యూని కొంచెం అందరికీ తెలిస్తే వాళ్ళేమైనా ఇది ఇష్యూ ఇప్పుడు సైలెంట్గా అధికారుల కలిగి వెళ్తున్నాం. ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇది మాది కాదు మాది కాదు మాది కాదు, ఇవ్వద్దంటే ఇవ్వద్ది కాదు అంటున్నారు. విలేజ్ సర్వే కనీసం మా పంచాయతీ మేడం మాది, పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళేసి విలేజ్ సర్వేర్ కానీ ఆడ ERO కానీ ఎవరు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. విలేజ్లో ఉన్న వాళ్ళే కనీసం పట్టించుకోవట్లేదు. అవునండి బాగా ప్రాబ్లం ఉంది మీకు, అవి వస్తాయి ఇచ్చేస్తాము అని అంటున్నారే కానీ వచ్చింది లేదు చేసింది లేదు. 3 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాం. ఇప్పుడు అక్కడ ఉండేదానికి సిమెంట్ రోడ్డు కనుక వేస్తే కొంతవరకు మీ ప్రాబ్లం పరిష్కారం. వరకు సిమెంట్ రోడ్డు కానీ వేస్తాం మేడం, కొంతవరకు ప్రాబ్లం అంటే రాకపోకలకి ఇబ్బంది ఉండదు మేడం. స్కూల్ పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఇబ్బంది ఉండదు. కాకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తే ఈ జ్వరాల నుంచి వేరే వేరే జబ్బుల నుంచి బయటపడతారు మేడం. అంటే మీరు ఇప్పుడు విలేజ్కి ఆ రోడ్ కనెక్టివిటీ అనేది వేరే విలేజెస్కి ఉందా లేకపోతే డైరెక్ట్ ఎట్లా? యాక్చువల్గా వేరే విలేజెస్కి ఉంది మేడం. ఓజీలకి ఉంది, పంట పొలాలకు ఉంది, అదే కనెక్షన్ రోడ్ మేడం. ఓకే. ఒక్క కనెక్షన్ రోడ్లోనే మీకు విలేజెస్కి ప్లస్ పంట పొలాలకు ఉంది కాబట్టి 1500 కుటుంబాలు ఉంటే అందరూ ఆ రూట్ని వెళ్ళాలి మేడం. ఎందుకంటే పంట పొలాలకు వెళ్ళాలంటే ఆ రూట్ని వెళ్ళాలి. అందువల్ల అంత డ్యామేజ్ అయిపోయింది మేడం. ఈ టిప్పర్స్ తిరగటం వల్ల ఈ రోడ్డు వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువ విపరీతంగా అయిపోయింది. ఈ 1500 కుటుంబాలు ఆధారనే వెళ్ళాలి, ఆధారణ ట్రాక్టర్లు, ఆధారణ బండ్లు ప్రతి ఒక్కటి వెళ్ళాలి. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక వర్షం పడితే, చిన్న వర్షం పడితే పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు జారిపడ్డారు, కాలు ప్యాచర్ అయింది. అలాగుంది మేడం. ఇప్పుడు మీ సమస్య అధికారులు స్పందించి మీకు ఒక పరిష్కారం కావాలని మీరు ఏదో ఒక విధంగా ఈ వీడియో అన్న చూసి అధికారులు స్పందించి మా సమస్య తీరుస్తారని మేము కోరుకుంటున్నాం మేడం. ఓకే. గ్రామ ప్రజలు అండ్ మళ్ళీ రైతులు మేడం, రైతులు కూడా చాలా ఇబ్బంది పెడతారు మేడం. రైతులు అయితే చాలా ఇబ్బంది పెడతారు మేడం. వాళ్ళకి మా విలేజ్లో అంటే వరి మేడం, దాని మీదే బతికే వాళ్ళందరూ. దీనివల్ల ఏంటంటే ఇలా జారిపడటం, సమయానికి వెళ్ళి మోటార్లు వేసుకోలేకపోవటం,
ఇప్పుడు వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. సో చూసారు కదా, వాళ్ళ గ్రామంలో ఒక వర్షపు నీటికి ఆ గుంతల రోడ్డు కూడా ప్రాబ్లమేటిక్గా ఉంది. చాలామంది కూడా ఆ యొక్క గతుకుల రోడ్లో ప్రయాణించేటప్పుడు కూడా జారిపడి కాలు విరిగొట్టు కూడా అలా జరుగుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు 3 సంవత్సరాల నుండి కూడా ఎంతోమంది అధికారులకి వాళ్ళ అర్జీలు పెట్టడం, వారి సమస్యను చెప్పుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు వాళ్ళ పరిష్కారం అనేది చూపించట్లేదని చెప్పి గ్రామస్తులకు చెప్తున్నారు. అదేవిధంగా వారికంటూ అక్కడ ఆ గ్రామం సంబంధించి కనీసం అక్కడ సిమెంట్ రోడ్ వేసినా కొంతవరకు వాళ్ళ ప్రాబ్లం సొల్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాలువ కూడా పూర్తిగా పూడ్చివేయబడితే ఎటువంటి సమస్య రాదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ బురద నీళ్ళన్నీ చేరుకుంటున్నాయి వర్షం వచ్చే టైంకి. కాబట్టి చాలామంది చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు కూడా దోమల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జ్వరాలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా కొన్ని విష సర్పాలు కూడా వచ్చి కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆ గ్రామానికి ఉన్నటువంటి ఆ రోడ్డుకి ఇతర విలేజెస్కి, అదేవిధంగా పంట పొలాలకు కూడా కనెక్టివిటీ ఉంది. దాదాపు 1500 కుటుంబాలు కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇవంతా అధికారులు ఒకసారి స్పందించి వారి యొక్క సమస్యకి పరిష్కారం తెలపాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.